హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే మనకు స్టేట్ గవర్నమెంట్స్ చాలా వరకు స్కీమ్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది కదా. సో ఇవాళ నేను వచ్చేసి ప్రతి ఒక్క ఇండియన్ అయితే కంపల్సరీగా తెలుసుకోవాల్సిన టాప్ 3 గవర్నమెంట్ స్కీమ్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా బిఫోర్ దట్ అయితే వన్ థింగ్ నేను చెప్పాలి అనుకుంటున్నాను. రీసెంట్గా అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టడం జరిగిందండి. సో ఈ ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, సో ఎవరైనా స్టూడెంట్స్ కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఎలా పొందాలి అనే దానిపైన నేనైతే ఛానల్ పెట్టడం జరిగిందండి. సో 2 డేసే అయింది ఛానల్ కూడా నేను పెట్టేసి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు నేను ఈ డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, నా ఛానల్ యొక్క లింక్. ప్రతి ఒక్కరైతే ఆ లింక్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దట్ డైలీ ఎలాంటి యాప్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యాప్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను. సో 100% మీకు ప్రాఫిట్ అయితే అవుతుందండి. సో ఏది జెన్యూన్ ఉన్నా, ఏది ఫేక్ ఉన్నా ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను ఆ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో దట్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి అప్లికేషన్స్ అయితే పెడుతూ ఉంటాను. సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఆ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, టెలిగ్రామ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టాప్ 3 ఇండియన్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ అండి. సో ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వల్ల చాలామంది బెనిఫిట్ అయితే పొందుతున్నారు. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే ఈ స్కీమ్ వచ్చేసి 70 ఇయర్స్ అబోవ్ ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్ వాళ్ళకైతే ఈ కార్డ్ చాలా యూజ్ అవుతుందండి. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో దీంట్లో ఏంటంటే అప్ టు 5 lakhs వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అయితే ఉంటుందండి. సో మనకి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు 5 lakhs వరకు అయితే మనకు ఈ PMJA అంటే ఈ ఆయుష్మాన్ భారత్ వల్ల మనకు బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో సీనియర్ సిటిజన్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోండి. సో దట్ మీకు ఫ్యూచర్లో చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరికైతే యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ కోసం అండి. సో స్టూడెంట్స్ అయితే హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదువుకోవాలి అని చాలా వరకు అనుకుంటూ ఉంటారు కదా. సో స్టూడెంట్స్ కోసం తీసుకొచ్చిన ఈ స్కీమ్ వచ్చేసి CSIS అండి. ఇది ఎడ్యుకేషన్ లోన్ అన్నట్టు. ఈ లోన్లో మనకు బెనిఫిట్ ఏంటి అంటే సబ్సిడీ కూడా వస్తుంది. అంతేకాకుండా ఈ సెంట్రల్ సెక్టార్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఎవరైతే ఎకనామిక్గా వీకర్గా ఉంటారో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. దీంట్లో మనకు పర్ ఇయర్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 4.5 lakhs అయితే ఉండాలండి. అప్ టు 4.5 lakhs కంటే లోపల ఎంత ఉన్నా కూడా మనము ఈ ఎడ్యుకేషన్ లోన్కి అయితే మనమైతే ఎలిజిబుల్ అవుతామండి. అంతేకాకుండా దీంట్లో మనకు సబ్సిడీ కూడా ఇస్తారు అండ్ చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో ప్రతి ఒక్కరు ఇన్ కేస్ కానీ స్టూడెంట్స్ ఎవరైనా హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోండి, మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కోసం అయితే మీరు ఒకసారి అఫీషియల్గా అయితే వెళ్ళి చెక్ చేయండి. సో మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. స్టూడెంట్స్కి అయితే చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళల కోసం. సో మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ స్కీమ్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఎవరైతే బిజినెస్ చేసుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకు ఈ స్కీమ్ అయితే చాలా బెనిఫిట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మెయిన్గా మనకు లోన్స్ వచ్చేసి 10 lakhs నుంచి 1 crore వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు స్టాండప్ ఇండియా స్కీమ్ అండి. సో ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద మహిళలకైతే తెలిసిందే ఇది. సో ఇంకా మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి అయితే మీరు సర్చ్ చేసి చెక్ చేసుకుంటే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు చాలామంది అప్లై చేసుకున్నారు, చాలామంది లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మినిమం అయితే 10 lakhs అయితే లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో 7 years టైం ఉంటుంది. చాలా తక్కువ ఇంట్రెస్ట్ అయితే మళ్ళీ మనము అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుందండి 10 years అయితే. సో చాలా వరకు మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బిజినెస్ చేసుకోవడానికి యూస్ఫుల్ అయితే అవుతుందండి. ఇది అప్లై చేసుకోవడానికి కూడా మనకు ఎక్కువ డాక్యుమెంట్స్ అయితే అవసరం ఉండదండి. సో ఒక్కసారి మీరు బ్యాంక్కి వెళ్ళి కన్సల్ట్ అయినా కూడా ఈ స్కీమ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అన్నీ చేస్తారు. మెయిన్గా వచ్చేసి ఇది SC/ST మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసము వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో ఎవరైనా SC/ST వాళ్ళు ఈ స్కీమ్ అప్లై చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా ఈ స్కీమ్ అయితే అప్లై చేసుకోండి. సో చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో ఈ 3 స్కీమ్సే కాకుండా మనకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కూడా ఉంది కదండి. ఈ స్కీమ్ వల్ల కూడా చాలామంది ఫ్రీగా గ్యాస్ సిలిండర్స్ అయితే పొందుతున్నారు. సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్స్ కూడా పొందుతున్నారు. చాలా వరకు బెనిఫిట్స్ అయితే అవుతున్నాయి. అంతేకాకుండా మనకు ప్రధానమంత్రి జన్ధన్ యోజన కూడా ఉంది కదా, అది కూడా చాలా బెనిఫిట్ ఉంటుందండి. సో అది కూడా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే డెఫినెట్లీ అప్లై చేసుకోండి. సో ప్రతి ఒక్క ఇండియన్స్ ఎవరైతే ఉంటారో ఈ 5 స్కీమ్స్ గురించి తెలుసుకోవాలండి. అప్పుడే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా సపోర్ట్ చేయండి. నా టెలిగ్రామ్ ఛానల్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను అందులో. థ్యాంక్ యూ అండి.